హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని తొలగించాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలివ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తోంది. కోర్టు సెలవులు ఉన్న సమయంలో బుల్డోజర్లతో వచ్చి పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు తీవ్ర అన్యాయం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే జీవో నెంబర్ 99ని రద్దు చేసి హైడ్రాను రద్దు చేస్తామని తెలిపారు. తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడాన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా స్వాగతిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్న మొదటి నెలలోనే జీవో నెంబర్ 99 అనే ఒక క్రూరమైన జీవోను తీసుకొచ్చి హైడ్రా అనే సంస్థను మరి క్రియేట్ చేసిండు. సున్నం చెరువులో కూకట్పల్లిలో పేదవాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకుంటే రాత్రికి రాత్రి పోయి అక్కడ కూడా ఎన్నో భవనాలను లేకపోతే గుడిసెలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. వెలుగుమట్లలో ఖమ్మంలో అయితే ఖమ్మంలో వెలుగుమట్లను గాజా లాగా నేలమట్టం చేసిండ్రు మరి ఈ కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులు. వందలాది వేలాది ఇళ్లను మరి నేలమట్టం చేసిన ఘోరమైన క్రూరమైన చరిత్ర ఈ హైడ్రాకున్నది. ఈరోజు గౌరవ హైకోర్టు ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఈరోజు హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు, రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో ఏమైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేవైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి.